నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్కి అయితే పంట పండిందని చెప్పొచ్చు. మరో కీలక రైల్వే లైన్ను ఈ యొక్క కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నరేంద్ర మోదీ ప్రధాని ఒక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండు చోట్ల ఈ యొక్క జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే అందుబాటులోకి ఉన్నాయి. రెండు చోట్ల ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రతి ప్రసంగంలో చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నారు. కేంద్రంలో మరియు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండడంతో ప్రాజెక్టులు వరుసబెట్టి మంజూరు చేస్తున్నారు. రాష్ట్రం అడగడమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం కూడా వెంటనే మంజూరు చేస్తుంది. బడ్జెట్లో కూడా నిధులు భారీగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు మోక్షం లభించింది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితం అవుతున్న ఈ ప్రధాన ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ మార్గంలో అవసరమైన భూసేకరణ గతంలో పూర్తయింది. తాజాగా కోనసీమ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రైల్వే అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకొని పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ జరిగినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం పంటల కోతల కారణం కూడా పూర్తి కావడంతో వెంటనే వాటిని స్వాధీనపరుచుకొని అధికారులు పనులైతే ప్రారంభిస్తున్నారు. ఈ తాజాగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను ఇది దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితం అవుతున్నటువంటి సంగతి, ఇది పట్టాలెక్కకుండా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మార్గంలో అవసరమైన భూసేకరణ గతంలో పూర్తయింది. తాజాగా వీటి పనులు కూడా ప్రారంభించారు. భూసేకరణ పూర్తయిన ప్రతి గ్రామానికి కూడా అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపించి భూములను సర్వే చేయిస్తున్నారు. హద్దులను గుర్తించిన తర్వాత పూర్తి స్థాయిలో పనులైతే ప్రారంభం కాబోతున్నాయి. ఖాళీగా ఉంటే రైతులు మరో పంట వేస్తారని, అటువంటి అవకాశం ఇవ్వకుండా రైల్వే అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని ఈ యొక్క జిల్లా అధికారులు అయితే సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నదులపై 3 వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో బడ్జెట్ వ్యయం బాగా పెరగనుంది. 2120 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు 1181 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టు వ్యయంతో 25% రాష్ట్రం భరించాలని కేంద్రం స్పష్టం కూడా చేయడం అయితే జరిగింది. 2001 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే తెలిపింది. దీన్ని సాధించడంలో దివంగత బాలయోగి మాజీ మంత్రి సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎంతో కృషి చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు నిధులు మంజూరు చేయడం, దాన్ని ప్రారంభించాలని ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించడం, కేంద్ర రైల్వే శాఖ ఆ దిశగా అడుగులు వేయడంతో ఈ యొక్క కోస్తా తీర ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.